నాకు కూడా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే తెలిసింది ట్విన్స్ అంటే ఇలా కూడా ఉంటారని. ఫస్ట్లో నేను నమ్మలేకపోయాను, కానీ అదే నిజం. ట్విన్స్ అంటే 2 రకాలుగా ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయి రమ్య వ్లాగ్. నా కూతుర్లు పుట్టి అప్పుడే 5 మంత్స్ అయిపోయాయంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు, కానీ నమ్మాల్సిందే. యాక్చువల్గా చెప్పాలంటే ఈ షూట్ నేనైతే 2 డేస్ లేట్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మా పెద్ద పాపకి వ్యాక్సినేషన్ వేయించాము అని చెప్పేసి. వ్యాక్సిన్ వేయించిన తర్వాత అయితే 2 డేస్ ఫుల్ ఫీవర్ అయితే వచ్చిందనమాట. వాళ్ళకి ఈ మంత్ 19th అయితే 5 మంత్స్ కంప్లీట్ అయిపోతాయి. బట్ నేనైతే ఈ ఫోటోషూట్ 21st అయితే చేస్తున్నాను. మార్నింగే మా పిల్లలిద్దరికీ స్నానాలు చేయించి రెడీ చేసి పడుకోబెట్టాము. ఎందుకంటే వాళ్ళు మెలకుగా ఉన్నప్పుడైతే ఏ పని చేయలేను కాబట్టి వాళ్ళు పడుకున్నప్పుడైతే ఇలా రెడీ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు మెలకుగా ఉన్నప్పుడు పొద్దంతా పిల్లలతోనే సరిపోతుంది. ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా, ఏదైనా షూట్ చేసుకోవాలన్నా వాళ్ళు పడుకున్నప్పుడే నాకైతే కుదురుతుంది. చాలామందికి ఒక డౌట్ అయితే రావచ్చు, ట్విన్స్ అంటున్నారు కానీ సిమిలర్గా ఎందుకు లేరు అని. ఈ విషయంలో మీ అందరికీ ఒక క్లారిటీ అయితే ఇద్దామనుకుంటున్నాను. ట్విన్స్ అంటే 2 రకాలుగా ఉంటారు. మోనోజైగోటిక్ అండ్ డైజైగోటిక్ ట్విన్స్ అనమాట. మోనోజైగోటిక్ అంటే ఒకే ఎగ్ నుండి 2 ఎగ్స్ అయితే స్ప్లిట్ అవుతాయి. ఆ స్ప్లిట్ అయిన 2 ఎగ్స్ బేబీస్లా అయితే ఫామ్ అవుతారనమాట. వాళ్ళు చూడడానికి సిమిలర్గా ఉంటారు. ప్లసెంటా కూడా డిఫరెంట్గా ఉండదు, సేమే ఉంటుంది. జెండర్ కూడా సేమే ఉంటుంది. ఒకవేళ ఇద్దరు బేబీ గర్ల్స్ అయినా అయి ఉండొచ్చు, బేబీ బాయ్స్ అయినా అయి ఉండొచ్చు. సో వీళ్ళకి డిఎన్ఏ కానీ బ్లడ్ కానీ అంతా సేమే ఉంటుంది. వీళ్ళని ఐడెంటికల్ ట్విన్స్ అని కూడా అంటారనమాట. వీళ్ళు చూడడానికి ఒకేలాగా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి డైజైగోటిక్ అనమాట. అంటే 2 ఎగ్స్ 2 డిఫరెంట్ స్పర్మ్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు 2 బేబీస్లా అయితే ఫామ్ అవుతారనమాట. వీళ్ళకి ప్లెసెంటా అనేది డిఫరెంట్గా ఉంటుంది, సేమ్ ఉండదు. సో వీళ్ళకి 50% ఒకవేళ అయితే ఇద్దరు అమ్మాయిలైనా పుట్టొచ్చు, ఇద్దరు అబ్బాయిలైనా పుట్టొచ్చు, లేక ఒక బేబీ బాయ్ ఆర్ ఒక బేబీ గర్ల్ అయినా ఉండొచ్చు. 50% జెండర్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. ఒకవేళ జెండర్ సేమ్ ఉన్నా కానీ వీళ్ళిద్దరూ అయితే సిమిలర్గా అయితే ఉండరనమాట. ఫేసెస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళ డిఎన్ఏ కూడా డిఫరెంట్గా ఉంటుంది, బ్లడ్ డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళు చూడడానికి కూడా డిఫరెంట్గా కనిపిస్తారు, ఒకేలా అయితే కనిపించరు. సేమ్ ఇప్పుడు నా ఇద్దరు కూతుర్లు కూడా అంతే అనమాట. నాన్ ఐడెంటికల్ ట్విన్స్. చూడడానికి ట్విన్సే కానీ ఒకేలాగా అయితే కనిపించరు. ఇంకా మెడికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే వీళ్ళని డీసీడిఏ ట్విన్స్ అంటారు. డై కొరియోనిక్ అండ్ డై అమ్నియోటిక్ ట్విన్స్ అనమాట. ఒకవేళ నా వీడియో కనుక మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, మీకు ఇంకా ట్విన్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫొటోస్ అయితే లాస్ట్లో వేస్తాను, చూసేయండి ఫొటోస్ ఎలా వచ్చాయనేది. అండ్ ఈ థీమ్ అయితే మీకు నచ్చిందా లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.